హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ ఫుల్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకోసం 5.5 మీటర్ బాందిని సిల్క్ క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ కోసం బాటమ్కి హ్యాండ్స్కి కలిపి 4 మీటర్స్ పాలిస్టర్ క్లాత్, బాడీ కోసం సపరేట్గా ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ కోసం బ్లౌజ్ పీస్ని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు క్లాత్ 4 మడతల మీద ఉంది. క్లాత్ అంతా కూడా ఎక్కడా ముడతలు లేకుండా సరి చేసుకోవాలి. క్లాత్ ముడతలు రాకుండా నేను ఇక్కడ పిన్స్ పెట్టుకుంటున్నాను కదలకుండా. క్లాత్కి కింది వైపున అంటే మనకు రైట్ సైడ్న క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని దాని మీద కట్ చేసుకోవాలి. క్లాత్కి క్లోజింగ్ సైడ్న బాడీ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఖర్చులతో కలిపి నేను ఇక్కడ 14.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అదే 14.5 ఇంచెస్ ఈ చివరన కూడా మార్క్ చేసుకొని 2 మార్కింగ్లను కలిపి స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. 6.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అక్కడి నుంచి షోల్డర్ కోసం 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అంటే నెక్ విడ్త్ 3 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 3.5 ఇంచెస్. నెక్ డీప్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ డౌన్ కోసం 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర కూడా సేమ్ పైన మార్క్ చేసుకున్న 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ దగ్గర కూడా సేమ్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్ క్రాస్గా వంకరపోకుండా ఉండడం కోసం ఇక్కడ కూడా సేమ్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ దగ్గర 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని సేమ్ 2 ఇంచెస్ దగ్గర ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటి మీద వీడియోలో చూపిస్తున్నట్టు లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర నుంచి నడుము దగ్గరికి ఎన్ని ఇంచెస్ అయితే ఉందో సేమ్ అన్ని ఇంచెస్ ఈ చివరిని కూడా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకుంటే స్ట్రైట్గా ఉంటుంది. ఇక్కడ ఈ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ ఈ 7 ఇంచెస్లో మిడిల్ నుంచి అంటే 3.5 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా మనం మార్క్ చేసుకున్న 1.5 ఇంచ్ మార్కింగ్ మీదుగా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర ఏమి డిజైన్ పెట్టడం లేదు, సింపుల్గా ఇలా రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. ఈ 2 మార్కింగ్స్ని కూడా కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ చివరన నడుము దగ్గర ఇలా కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ తీస్తే ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్కింగ్స్ మీదుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ అయితే కట్ చేయటం లేదు, ఫ్రంట్ బ్యాక్ నెక్లు సపరేట్గా కట్ చేస్తాను. ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. ఈ పార్ట్లో ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం లోత్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆర్మ్ హోల్ లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్ మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర లోత్ తీసుకున్న మార్కింగ్ మీద కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ నెక్ డీప్ 8 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ డౌన్ దగ్గర కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్కింగ్స్ మీదుగా ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్ డిజైన్ అనేది ఇలా రౌండ్ అనే కాదు, మనకి ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. మార్కింగ్ చేసుకున్న నెక్ రౌండ్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ కంటే కూడా బ్యాక్ నెక్ డీప్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్యాక్ ఆర్మ్ హోల్ కంటే కూడా ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోత్ ఎక్కువ తీసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని మనం తీసుకున్న 4 మీటర్ల లైనింగ్ క్లాత్ తీసుకొని క్లాత్ని ఓపెన్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చివరన క్లాత్ని ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లేకుండా సెట్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు క్లాత్ 4 మడతల మీద ఉంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్స్ మీద హ్యాండ్స్ కట్ చేస్తాం.
దగ్గరగా ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి 1 మీటర్ క్లాత్ పడుతుంది. 4 లేయర్లు సమానంగా ఇలా కట్ చేసుకోవాలి. క్లాత్కి ఫోల్డింగ్ సైడ్న పై వైపున ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ ఫుల్ లెంత్ మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఖర్చులతో కలిపి 22 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకున్నాను. ఇవి చుడీ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ చివరన కుచ్చు రావడం కోసం ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. క్లాత్ తక్కువగా ఉంటే ఒక 8 ఇంచెస్ 6 ఇంచెస్ అలా కూడా పెట్టుకోవచ్చు. అంతకంటే తగ్గిస్తే చుడీ హ్యాండ్స్కి బాగోదు. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం పైన పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి. ఆ మార్కింగ్స్ను కలుపుతూ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. 22 ఇంచెస్ దగ్గర హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. అంటే మన మణికట్టు దగ్గర లూజ్ అన్నమాట. నేను హ్యాండ్ లూజు 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అదే 4 ఇంచులు మనం ఎక్స్ట్రా కుచ్చు కోసం తీసుకున్న 10 ఇంచుల దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. అదే 2 ఇంచెస్ పైన కూడా ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు 2 ఖర్చు మార్కింగ్స్ను కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఒరిజినల్ మార్కింగ్ మీద కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు టేప్ని పట్టుకొని ఆర్మ్ హోల్ లూజ్ మార్క్ చేసుకోవాలి. నేను 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కొంచెం కొంచెంగా హ్యాండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇలా హ్యాండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఆర్మ్ హోల్ లూజ్ ఎంత వచ్చిందో టేప్ని ఇలా పట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం చేసుకున్న మార్కింగ్ కు కొంచెం ఎక్కువ అయినా పర్లేదు, కానీ తక్కువగా టైట్గా ఉండకుండా చూసుకోవాలి. అక్కడి నుంచి ఖర్చు కోసం 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ చివరన ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ చివరి దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దగ్గరకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా షేప్ ఇవ్వాలి. ఖర్చు మార్కింగ్తో పాటు ఒరిజినల్ మార్కింగ్కు కూడా ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఈ మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. గుర్తు కోసం మిడిల్న ఒక టక్ ఇచ్చుకోవాలి. అలాగే హ్యాండ్ ఒరిజినల్ లెంత్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి. ఓపెన్ చేస్తే ఇలా 2 హ్యాండ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మిగిలిన లైనింగ్ పార్ట్లో బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. క్లాత్ 2 చివర్లను పట్టుకొని క్లాత్ని ముడత లేకుండా సరి చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పట్టుకొని ఫోల్డింగ్ సైడ్ మనకి కుడివైపు ఉండేటట్లు, ఓపెన్ సైడ్ మనకి ఎడమ వైపు ఉండేటట్లు పెట్టుకోవాలి. అంటే క్లాత్ 2 మడతల మీద ఉండేటట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కట్ చేసాం కదా, ఆ బాడీ పార్ట్ తీసుకొని నడుము దగ్గర మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో ఒరిజినల్ మెజర్మెంట్ అంటే 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని అంటే 10 ఇంచెస్, దాన్ని డబల్ చేసుకుంటే 20 ఇంచెస్. ఆ 20 ఇంచెస్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పెట్టుకొని స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం కర్వ్ మార్క్ చేసుకోవాలి. ఇది స్టిఫ్గా కదలకుండా ఉండే క్లాత్ కాబట్టి ఒరిజినల్ మార్కింగ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. కానీ కొంచెం సాగే క్లాత్ అయితే సేమ్ 9 ఇంచెస్కి డబల్ అంటే 18 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బాడీ ఫుల్ లెంత్ 52 ఇంచులు. ఈ 52 ఇంచుల్లో మనం బాడీ పార్ట్ కోసం 14.5 ఇంచుల దగ్గరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 14.5 ఇంచులు తీసివేస్తే ఇక్కడ 37.5 ఇంచుల దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇది లైనింగ్ పార్ట్ కాబట్టి ఆ 37.5 ఇంచుల్లో 2 ఇంచులు తగ్గించి 35.5 ఇంచుల దగ్గరకు మార్కింగ్ చేసుకోవాలి. ఆ కర్వ్ మార్కింగ్ పైన పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు 35.5 ఇంచుల దగ్గరకు మార్కింగ్ పెట్టుకోవాలి. టేప్ని ఇలా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ మార్క్ చేసుకోవాలి. బాటమ్ షేప్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ కాబట్టి ఒక చివరన క్లాత్ అనేది తగ్గుతుంది. క్లాత్ తగ్గిన దగ్గర ఇక్కడ మనం మతుకు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అదేలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు పైన కర్వ్ మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. ఈ చివర మార్కింగ్ పైన కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఈ పీస్ ఉంటుంది కదా, ఈ పీస్ని ఇలా రివర్స్ వేసుకొని మనకు ఒకవైపు క్లాత్ తక్కువైంది కదా, అటు సైడు ఇది అతికేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సైడ్ క్లోజింగ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీసెస్ని మనం పైన కట్ చేసుకున్న క్లాత్కి
కొంచెం పైకి అంటే ఖర్చు కోసం కుట్లలోకి పోతుంది కదా, ఆ కుట్టు మందం పైకి పెట్టి ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు పైన కర్వ్ దగ్గర నుంచి మనం ఇందాక మార్క్ చేసుకున్న 35 ఇంచెస్ దగ్గరికి సేమ్ అలానే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పైకి పెట్టుకొని కదలకుండా పిన్స్ పెట్టుకోవాలి. 2 పీసెస్లో ఒక పీస్ని ఒక లేయర్కు, రెండవ పీస్ని ఇంకొక లేయర్కు కలిపి పిన్ పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పీసెస్ ఎటువైపు వేయాలా అనే కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం ఈ పిన్స్ పెట్టుకుంటాం. ఇలా పీస్కి రెండవ చివరన కూడా పిన్ పెట్టుకోవాలి. బాటమ్ లైనింగ్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. బాటమ్ లైనింగ్ పార్ట్ కటింగ్, బాడీ లైనింగ్ పార్ట్ కటింగ్, హ్యాండ్స్ లైనింగ్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. లైనింగ్ పార్ట్స్ని పక్కకు పెట్టుకొని ఇలా ఒరిజినల్ పార్ట్ని మొత్తం ఓపెన్ చేసి ఇలా ఒక చివర క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి. మరి ఎక్కువ క్లాత్ కాకుండా ఇలా బాడీ పార్ట్ని ఒకసారి పెట్టుకొని బాడీ పార్ట్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లు క్లాత్ని చెక్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఈ చిన్న పీస్లో బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. జనరల్గా అయితే క్లాత్ని ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకొని దానిపైన బాడీ పార్ట్ని పెట్టుకొని లైనింగ్ పార్ట్ కంటే కూడా ఒరిజినల్ పార్ట్ కొంచెం ఎక్కువగా ఉండేటట్లు పెట్టుకొని కట్ చేసుకుంటాం. కానీ నేను ఇక్కడ తీసుకున్న క్లాత్కి ఈ గోల్డ్ కలర్ డిజైన్ అనేది ఒకవైపుకు తిరిగి ఉంది. దీనివల్ల ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదైనా ఒక పార్ట్కి డిజైన్ రివర్స్ వస్తుంది. అందుకని నేను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు సపరేట్గా కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ పార్ట్ క్లోజింగ్ సైడు, ఒరిజినల్ పార్ట్ క్లోజింగ్ సైడు రెండు ఒకే వైపు ఉండేటట్లు పెట్టుకోవాలి. లైనింగ్ పార్ట్ కంటే ఒరిజినల్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్లు కట్ చేసుకోవాలి. ఇలా ఒరిజినల్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఆర్మ్ హోల్ లోతు తీసుకోలేదు కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. సేమ్ ఇలాగే రెండవ పీస్ కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ కట్ చేయడం లేదు, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేస్తాం. బాడీ పార్ట్స్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కటింగ్ కోసం లైనింగ్ పార్ట్ని ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ ఒరిజినల్ పార్ట్ని కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ 4 మడతల మీద ఉండేటట్లు ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లు ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు ఒరిజినల్ పార్ట్ కట్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకోవడానికి ముందే ఒరిజినల్ పార్ట్ క్లోజింగ్ సైడు, లైనింగ్ పార్ట్ క్లోజింగ్ సైడు ఒకే వైపు ఉన్నాయో లేవో చెక్ చేసుకొని కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఒరిజినల్ బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బాడీ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ కట్ చేసుకోగా మిగిలిన క్లాత్ని హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి. ఇంత క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసుకోవడం చూపించడం వీడియోలో ఇబ్బంది అవుతుంది కనుక పేపర్ కటింగ్ చూపిస్తున్నాను. ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ 4 మడతల మీద ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా క్లోజింగ్ సైడ్ ఉన్న క్లాత్ను ఇలా కోన్ షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు క్లాత్ ఎక్కడా కూడా ముడతలు లేకుండా చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ సైడ్ ఉన్న క్లాత్ను అటువైపుకు కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఎటువైపు నుంచి ఎలా ఫోల్డ్ చేసుకున్నా కూడా కోన్ షేప్కి బయట వైపున 4 లేయర్లు సింగిల్ పీస్లు, 4 లేయర్లు 2 క్లోజ్ పీసులుగా ఉండేటట్లు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని నడుము దగ్గర మనం ఎంతైతే లూజ్ మార్క్ పెట్టుకున్నామో ఒరిజినల్ మార్కింగ్ 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 9 ఇంచెస్ని హాఫ్ చేసుకోవాలి. అంటే 4.5 ఇంచెస్. ఎందుకంటే ఇక్కడ క్లాత్ 8 లేయర్ల మీద ఉంది కాబట్టి 9 ఇంచెస్ని సగం చేసుకొని 4.5 ఇంచెస్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లు స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని తర్వాత కొంచెం లైట్గా కర్వ్ ఇవ్వాలి. అక్కడ నుంచి బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్కి ఎలాగైతే మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగే పైన కర్వ్ దగ్గర నుంచి బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. బాటమ్ లెంత్ అంతా మార్క్ చేసుకుంటే సేమ్ ఇలానే కర్వ్ వస్తుంది కదా.
ఫుల్ ఫ్రాక్ కాబట్టి ఇలా ఒక చివరన అతికేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా వేసుకోవాలో ఒరిజినల్ పీస్ కట్ చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత క్లాత్ని ఓపెన్ చేస్తే వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా 2 పీసెస్ వస్తాయి. వీడియోలో చూపించినట్లు కాకపోయినా ఆపోజిట్ నుంచి ఫోల్డ్ చేసినా కూడా పైన వచ్చే కోన్ షేప్కి బయట వైపున 4 సింగిల్ పీస్లు 2 ఫోల్డింగ్స్ వచ్చేటట్లు 1కి 2 సార్లు చూసుకొని క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. పేపర్ని ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నానో సేమ్ ఈ ఒరిజినల్ క్లాత్ని కూడా అలాగే 4 మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు రైట్ సైడ్న క్లాత్ మొత్తం ఫోల్డింగ్లో ఉంది. లెఫ్ట్ సైడ్న 2 పీసులు ఓపెన్లో ఒక ఫోల్డింగ్ పీస్ ఉంది. ఇప్పుడు నాకు ఎడమ చేతి వైపు ఉన్న క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లు అటువైపుకి ఇలా కోన్ షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. చెప్పాను కదా, క్లాత్ని పేపర్ కటింగ్లో చూపించినట్లు ఇటువైపు నుంచి అటువైపుకైనా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని చూపించినట్లయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎలా ఫోల్డ్ చేసినా కూడా ఇక్కడ 4 పీస్లు సింగిల్ పీస్లు 2 ఫోల్డింగ్ పీస్లు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ అంతా కూడా ఎక్కడ ముడతలు హెచ్చుతగ్గులు లేకుండా నీట్గా ఇలా కోన్ షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పేపర్ కటింగ్లో చూపించిన విధంగా బాడీ పార్ట్ నడుము ఒరిజినల్ మెజర్మెంట్ని హాఫ్ చేసుకొని ఆ మెజర్మెంట్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4.5 ఇంచెస్ విడ్త్ ఉండే విధంగా సెట్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం కర్వ్ షేప్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ 35.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 37.5 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఫుల్ సర్కిల్ అంతా కూడా ఇలాగే 37.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. టేప్ని వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం కొంచెంగా జరుపుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇక్కడికి వచ్చేసరికి క్లాత్ తక్కువైన పీస్లకు అతుకు వేయాల్సి ఉంటుంది. ఈ చివరి వరకు కూడా 37.5 ఇంచెస్ దగ్గరకు మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ మార్కింగ్ పైన కట్ చేసుకుంటూ రావాలి. కింద చేసుకున్న ఈ మార్కింగ్ని కూడా కట్ చేసుకోవాలి. ఇటు సైడు ఇక్కడ క్లోజింగ్గా ఉన్న ఈ పీస్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 4 పీస్లకు క్లాత్ జాయిన్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఇక్కడ కింద మిగిలిన ఈ పీస్ని ఇలా రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ 4 లేయర్లకు ఈ పీస్లు జాయింట్ చేయాలి. ఇప్పుడు ఈ పీస్లను మనం జాయింట్ చేయాల్సిన ఆ 4 లేయర్ల మీదకు ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లు పెట్టుకోవాలి. ఈ 1/2 ఇంచు మనం పీసుల్ని జాయింట్ చేసుకోవడానికి కుట్టు కోసం అన్నమాట. ఇలా సెట్ చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి 37.5 ఇంచెస్ దగ్గరికి ఆ పీస్ల మీద మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఇందాక ఎలాగైతే టేప్ని కొంచెం కొంచెంగా జరుపుకుంటూ మార్కింగ్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే చేసుకోవాలి. ఇలా పీస్ చివరి వరకు అంతా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న మార్కింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రానే కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అటు ఇటు అయినా కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత క్లాత్ని సమానంగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఈ పీసుల్లో ఒక క్లోజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసుల్ని ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క పీస్ని జాయింట్ చేసుకుంటాం. ఇలా రివర్స్ వేసి స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ అని టాప్ స్టిచ్ వేస్తాం. అది ఎలానో స్టిచ్చింగ్ వీడియో చూస్తే ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఈ పీస్లు ఎటువైపు వేసుకోవాలనే కన్ఫ్యూజన్ లేకుండా గుర్తు కోసం కలిపి పిన్స్ పెట్టుకోండి. బాటమ్ ఒరిజినల్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. టోటల్గా అంబ్రెల్లా కటింగ్, ఫుల్ సర్కిల్, ఫుల్ ఫ్రాక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.